బయటికి రారా. రారా రారా. ఏంటి సార్, సేవియర్ కేసులో ఏదైనా కొత్త సాక్ష్యం దొరికిందా? చెప్తా, నువ్వు లోపలికి రా. ఆంటనీ, ఒకడిని బెదిరించాలి. డీల్ ఏంటి? పని తెలిసాకే ఆంటనీ డీల్ మాట్లాడతాడు. పని చెప్పండి. కడంబు కాటు లారెన్స్. పక్క ఊర్లో నేను ఒక స్థలం కొని ఒక రిసార్ట్ కట్టాను. అదెప్పుడు? మనకి ఇవన్నీ తెలియదు సార్. అది నా పేర్లో కాదు, వీడి పేర్లో. వీడే బినామీ జాన్. ఆ లారెన్స్ మన స్థలం మీద కన్ను వేశాడు. దానికోసమే వీడిని ఇలా. ఒకసారి చెప్తే అర్థం కదా మీకు? అన్నా, నేను రిజర్వేషన్ చేసుకునే వచ్చాను. ఏం చేసినా ప్రయోజనం లేదు. అన్నా ప్లీజ్ 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 అరా, ఇక్కడేం ప్రాబ్లం చేయకండి అన్న. రేయ్, నిన్న ఇక్కడ రిసార్ట్ నడపకూడదని చెప్పి లారెన్స్ గారు చెప్పారు కదా. రిసార్ట్ మాత్రమే కాదు, బడ్డీ కొట్టు కూడా పెట్టలేవు. అర్థమైందా? ఎక్కువ ప్రాబ్లం చేస్తే పోలీసులను పిలుస్తాను. సైమా అయ్యా, ఎక్కడొద్దు, వాడిని ఫ్యాక్టరీకి తీసుకురా. ఊరు మూసుకొని రారా. ఆంటనీ, చాలా కోట్లు ఇందులో ఇన్వెస్ట్ చేశాను. అది నడపకూడదని చెప్తే ఇది గూండాయిజమే కదా. గూండాలు గూండాయిజం చూపించకుండా కమ్యూనిజం చూపిస్తారా ఏంటి? ఇక ఈ లారెన్స్ వల్ల నాకు ఏ ఇబ్బంది రాకూడదు. ఆంటనీ, నీకు ఏం కావాలో నువ్వు నాకు చెప్పు. మీకు కుమరగతిలో 3 హౌస్ బోట్స్ ఉన్నాయిగా, అందులో ఒకదాని మీద వచ్చే ఆదాయం మొత్తం నాకు రావాలి. అదొచ్చి మీకు సమ్మతం అనుకుంటేనే నాకు వచ్చి చెప్పండి. ఆలోచించడానికి ఏం లేదు, మీ ఇష్టం. సమ్మతం. నాకు వదిలేయండి. థ్యాంక్ యూ. లారెన్స్ కూడా ఎక్కడ రా? పూల్ బార్లో ఉన్నాడు. అక్కడ దిగమను. జయమోహన్ రా. లారెన్స్ అన్న, ఆ రిసార్ట్లో అబ్బాయిని కొట్టాం కదా, వాడితో పాటు ఆంటోనీ వస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటి లారెన్స్, బాగున్నావా? ఏదో ఉన్నాను. రే, నువ్వు చెయ్యి వెరుకుంటే ఈ జాయమండ్ రిసార్ట్ నేను తీసుకున్నాను. వచ్చే సోమవారం ఇనాగ్రేషన్. ముఖ్య అతిథి సిఐ ప్రమోద్ సార్, తెలిసే ఉంటుంది. తెరవబోయేది కొరంబుగట్టు లారెన్స్. ఓకేనా? అదేలా? అది ఇది కాదు, నేను తీసుకున్న నిర్ణయం ఒప్పుకోక తప్పదు. కాదంటే నీ సెటప్ మొత్తం పీస్ అయిపోతారు. చూస్తావా? ఆంటోనీ వద్దు. అయితే సోమవారం 10 గంటలకి. స్వాగతం సుస్వాగతం ఆరెంజ్ వ్యాలీ రిసార్ట్ కి. ప్రకృతి అందాలను
అందాలని ఆస్వాదించే వాళ్ళకి మనం కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నాం. ఆ రిసార్ట్ ని ఇప్పుడు తెరవబోతున్నాం. ముఖ్య అతిథి అయిన కరంబుకాటు లారెన్స్ గారు ఇప్పుడు దీపాన్ని వెలిగించబోతున్నారు. ఆరెంజ్ వ్యాలీ రిసార్ట్ కి ప్రకృతి అందాలని ఆస్వాదించే వాళ్ళకి మనం కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నాం. తర్వాత దీపాన్ని వెలిగించడానికి సిఐ ప్రమోద్ సార్ కూతుర్లైన అశ్విధిని ఆరతిని ఆహ్వానిస్తున్నాం. నేను బయలుదేరుతున్నా, ఒక ముఖ్యమైన పని ఉంది. అలాగే. లారెన్స్, ఇంకొక చిన్న పనుంది. మన క్రిస్టియన్లకి విఘ్నాలు తొలగించడానికి ఏ దేవుడు లేడు. అప్పుడు దేవుడు ఒక్కడే కదా మేనేజ్ చేసేది. ఒక ముఖ్యమైన తరుణంలో ఆ గణపతి మహారాజ్ మీద ఆధారపడడంలో తప్పే లేదు. తర్వాత ఈ రిసార్ట్కి నీ నుంచి గాని నీ పిల్లల నుంచి గాని ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండడానికి ఈ కొబ్బరికాయ తీసుకెళ్లి కొట్టు. కొట్టుదే. బాగుంది. ఇక్కడికొచ్చి కూర్చున్నారా? కింద మీ చెల్లెలు కొడుకు కేక్ కట్ చేయబోతున్నాడని మీకు తెలీదా? చెప్పేది వినండి. రండి, రమ్మంటుంటే. పదండి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు డియర్ జోయల్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. టేస్ట్ బాగుంది. అరే వర్గీస్, అయ్యా 2 గ్లాసులు పట్టరారా. అలాగేనయ్యా. మీరుండండి, నేను తీసుకెళ్తాను. అలాగేనమ్మా. తాత, గ్లాసులు. ఇది నాటు సారా కదా? సారాయి కాదే, ఫ్రూట్స్ లోంచి తీసేది. దట్టమైన అడవిలోంచి తీసుకొచ్చిన పళ్ళతో తీసే ఔషధమేనేది. పట్టుకోండి. దానికి కూడా గ్లాస్ ఇవ్వరా. మంచిదేగా, లోపల ఉన్న నొప్పులకి బయట ఉన్న నొప్పులకి. ఆ మనోజ్కి ఇప్పుడు ఎలాగుందిరా? కాలు నరకడం కన్నా కూడా తన కూతురు ముందు నరిగారు కదా. చాలా బాగా చదువుతుంది అమ్మాయి. అది కౌన్సిలింగ్ లో సరైపోతుంది. అదే ఆ బోటు విషయం సిఐతో మాట్లాడానుగా. అది నా కోసం కాదు, మనోజ్ కోసం. అదే మంచిదైంది. వాడికే సమస్య లేకుండా ఉంటుంది పాపం. అనుమా, నిన్న పాల్ని కలిశాను. కొత్త ఇల్లు గృహప్రవేశానికి రెడీగా ఉండమని చెప్పారు. నీ ఫ్రెండ్స్ని కూడా ఒకరోజు పిలుద్దాం, సరేనా? నాకు అలాంటి ఫ్రెండ్స్ ఎవరు లేరమ్మా. రేపు కొత్త ఇంటి తాళం చెవులు ఇస్తానని చెప్పారు. నువ్వు రా.
నాకు బొచ్చుడు అసైన్మెంట్స్ ఉన్నాయి, మీరు మాత్రం వెళ్ళిరండి. అమ్మా, నేను ఒక విషయం అడుగుతాను, నువ్వు నన్ను తిట్టకూడదు మరి. కొత్త ఇంటికి వెళ్ళిన హాస్టల్ వెకేట్ చేసి వచ్చానా? వద్దు వద్దు వద్దు, అప్పుడు వెళ్ళడానికి రావడానికి టైం సరిపోతుంది, చదవడానికి అస్సలు టైం ఉండదు. వద్దు. హాస్టల్ వద్దమ్మా, అక్కడ అందరూ డబ్బున్న వాళ్ళ పిల్లలే ఉన్నారు. మనలాంటి వాళ్ళకి అక్కడ అసలు సెట్ అవ్వదమ్మా. సెంటు బాటిల్స్కి మధ్యలో కషాయం బాటిల్ ఉన్నట్టు.